నమస్కారం. మన జేబులో ఉన్న రూపాయి విలువ రోజురోజుకి ఎందుకిలా పడిపోతోంది? ఇది కేవలం వార్తల్లో చూసే అంకెలు మారడం మాత్రమే కాదండి. మన కొనుగోలు శక్తిని, అంటే మన డబ్బుతో మనం ఏం కొనగలమో అనేదాన్ని. ఇంక చెప్పాలంటే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేసే అంశమిది. అసలు ఈ రూపాయి పతనానికి వెనుకున్న కారణాలేంటి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? పదండి, ఈ విశ్లేషణలో అన్నింటినీ లోతుగా పరిశీలిద్దాం. 91.07 డిసెంబర్ 16, 2025న అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి పడిపోయిన చారిత్రక కనిష్ట స్థాయి ఇది. చూడ్డానికిది కేవలం ఒక అంకెలా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద హెచ్చరిక గంటలాంటిది. అసలు ఈ స్థాయికి మనం ఎందుకు చేరామో అర్థం చేసుకోవడమిప్పుడు చాలా చాలా ముఖ్యం. అవును, పేపర్లలో చూసినట్టు ఇది కేవలం ఒక హెడ్లైన్ మాత్రమే కాదు. మన అందరి జీవితాలపై నేరుగా ప్రభావం చూపే ఒక కీలకమైన ఆర్థిక పరిణామమిది. మరి ఈ పతనం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? దీని ప్రభావాలు మనమీద ఎలా పడబోతున్నాయి? పదండి, వివరంగా చూద్దాం. మరి మనం ఇంత వేగంగా ఈ స్థాయికి ఎలా చేరుకున్నాం? ఈ చారిత్రక కనిష్టం వెనుక ఉన్న కథను ఇప్పుడు కాస్త విడమర్చి చూద్దాం. ఎందుకంటే ఈ పతనం ఏమీ రాత్రికి రాత్రే జరగలేదు. ఈ అంకెల ప్రయాణం చూడండొక్కసారి. కేవలం కొన్ని నెలల క్రితం, అంటే అక్టోబర్లో 84 దగ్గర ఉన్న రూపాయి ఇప్పుడు 91 దాటేసింది. ఇంకా ముఖ్యంగా గత 10 ట్రేడింగ్ సెషన్లలోనే 90 మార్కు నుంచి 91కి పడిపోయింది. అంటే ఇది నెమ్మదిగా జరుగుతున్న మార్పు కాదన్మాట, ఇది ఒక వేగవంతమైన పతనం. మన ఆర్థిక వ్యవస్థ ఎంత తీవ్రమైన ఒత్తిడిలో ఉందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. మరి ఇంతకీ ఈ పెను మార్పుకు కారణమేంటి? ఇది కేవలం మన దేశంలోని సమస్యల వల్లేనా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల ప్రభావమా? నిజం చెప్పాలంటే రెండూ కారణమే. ఆ కారణాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. డబ్బుకి ఒక లక్షణముంటుంది. ఎక్కడైతే భద్రత, ఎక్కువ రాబడి ఉంటాయో అక్కడికే పరుగులు పెడుతుంది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా కనిపిస్తోంది. అక్కడ బాండ్లపై రాబడి పెరుగుతోంది, ఉద్యోగాలు బావున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మన భారతదేశం లాంటి వర్ధమాన మార్కెట్ల నుండి తమ డబ్బును వెనక్కి తీసుకుని అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మన దగ్గర్నుండి డాలర్లు బయటకెళ్ళిపోతున్నాయన్నమాట. 15 బిలియన్ డాలర్లు! ఇవి చిన్న మొత్తమేమే కాదు. ఇంత భారీ మొత్తంలో డబ్బు కేవలం కొద్ది కాలంలోనే మన మార్కెట్ల నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది? మార్కెట్లో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. మన రూపాయి విలువ సహజంగానే పడిపోతుంది. ఆర్థిక పరిభాషలో ఈ ప్రక్రియనే క్యాపిటల్ ఫ్లైట్ లేదా మూలధన తరలింపు అంటారు. అంటే పెట్టుబడులు ఒక చోటినుంచి మరో సురక్షితమైన చోటికి తరలిపోవడం. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు అమెరికా ఆ సురక్షితమైన ప్రాంతంగా కనిపిస్తోంది. అందుకే డాలర్లన్నీ అటువైపు ప్రవహిస్తున్నాయి. సరే, డాలర్లు బయటకు వెళ్తున్నాయి, రూపాయి పడిపోతోంది, అంతా బానే ఉంది. కానీ దీనివల్ల మన రోజువారీ జీవితానికొచ్చే నష్టమేంటి? అసలు మనమెందుకు దీని గురించి పట్టించుకోవాలి? నిజానికి మనం అనుకున్నదానికంటే దీని ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అలల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 88.1%. ఇదేంటనుకుంటున్నారా? మన దేశానికి అవసరమైన ముడి చమురులో మనం దిగుమతి చేసుకుంటున్న భాగమిది. ఇప్పుడు రూపాయి బలహీనపడితే మనం కొనే ప్రతి బ్యారెల్ చమురుకు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సొస్తుంది. ఆ భారం కేవలం పెట్రోల్ బంకుల దగ్గరే ఆగదు. రవాణా ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల కూరగాయల దగ్గర్నుంచి మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ ఖరీదైపోతాయి. దీనివల్ల మరో పెద్ద సమస్య కూడా వస్తుంది. అదే వాణిజ్య లోటు. సింపుల్గా చెప్పాలంటే మన ఎగుమతుల ద్వారా సంపాదించే దానికంటే దిగుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నామని అర్థం. మన నెల జీతం కన్నా ఖర్చు ఎక్కువైతే ఎలా ఉంటుందో దేశానికి కూడా అలాగే. నవంబర్ 2024లో ఈ లోటు ఆల్ టైమ్ హైకి చేరింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్ద భారాన్ని మోపుతుంది. చూడండి, ఈ గొలుసుకట్టు ఎలా పనిచేస్తుందో. మొదట రూపాయి బలహీనపడుతుంది. దానివల్ల మనం దిగుమతి చేసుకునే వస్తువుల ఖర్చు పెరుగుతుంది. ఆ తర్వాత మనకు దుకాణాల్లో అమ్మే ధరలు పెరుగుతాయి. చివరికి మొత్తం ద్రవ్యోల్బణం పైకి వెళ్తుంది. ఇది ఎక్కడో గ్లోబల్ మార్కెట్లలో మొదలైనప్పటికీ దాని చివరి ప్రభావం పడేది మాత్రం మన ఇంటి బడ్జెట్ పైనే.
సరే, ఇంత జరుగుతుంటే మరి సంక్షోభాన్ని ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఖచ్చితంగా. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కాపలాదారులాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ రంగంలోకి దిగింది. మరి ఈ రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి వాళ్ళేం చేస్తున్నారో చూద్దాం. ఆర్బీఐ తన దగ్గరున్న అన్ని అస్త్రాలను వాడుతోంది. మార్కెట్లో డాలర్ల కొరత ఉంది కదా, దాన్ని తగ్గించడానికి తన ఫారెక్స్ నిల్వల నుంచి డాలర్లను అమ్ముతోంది. డాలర్ల సప్లై పెరిగితే రూపాయికి కాస్త ఊరట లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరాను కంట్రోల్ చేయడానికి క్యాష్ రిజర్వ్ రేషియో లాంటి టూల్స్ను కూడా వాడుతోంది. మరి ఆర్బీఐ ప్రయత్నాలకు ఏమైనా ఫలితముందా? ఉంది. ఈ చార్ట్ చూడండి. మన రూపాయి విలువ పడిపోయిన మాట వాస్తవమే అయినా మెక్సికన్ పెసో, కొరియన్ వాన్ లాంటి ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మనం కాస్త మెరుగ్గానే ఉన్నాం. అంటే ఆర్బీఐ జోక్యం ఒక కుషన్లా పనిచేసి పతనాన్ని కొంతవరకు అడ్డుకుంది. కానీ దీనికో మరో కోణం కూడా ఉంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. రూపాయిని ఇలా పడిపోకుండా కాపాడటానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల వల్ల మన రూపాయి వాస్తవ విలువ కన్నా కృత్రిమంగా బలంగా కనిపిస్తోంది. దీనివల్లేమవుతుందంటే మన దేశం నుంచి వెళ్లే వస్తువులు అంటే మన ఎగుమతులు విదేశీయులకు ఖరీదైనవిగా మారతాయి. ఇది మన ఎగుమతిదారులను దెబ్బతీస్తుంది. చూసారా, ఇదొక కత్తిమీద సాములాంటిది. ఒకవైపు రూపాయిని కాపాడాలి, మరోవైపు ఎగుమతులను దెబ్బతినకుండా చూసుకోవాలి. చాలా కష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇది. ఇంత పోరాటం, ఇంత బ్యాలెన్సింగ్ మధ్య భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ తుఫాను ఇక్కడితో ఆగిపోతుందా, లేక ముందు ముందింకా పెద్ద సవాళ్లు మనకోసం ఎదురుచూస్తున్నాయా? దురదృష్టవశాత్తు పరిస్థితులు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. మన దేశంలోనే ఆర్థిక వృద్ధి కాస్త నెమ్మదిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. దానివల్ల మన ఎగుమతులు తగ్గే అవకాశముంది. వీటికి తోడు అమెరికా వాళ్ల ద్రవ్య విధానం ఎలా ఉండబోతోందో అనిశ్చితి, మరోవైపు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు పెంచొచ్చు అనే భయాలు, ఇవన్నీ కలిసి రూపాయిపై ఒత్తిడిని ఇప్పుడప్పుడే తగ్గనిచ్చేలా లేవు. చూశారు కదా, ఎక్కడో అమెరికాలో మొదలైన ఒక మార్పు మన దేశంలోని పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తుందో, అది మన రూపాయిని ఎలా బలహీనపరుస్తుందో, ఆ ప్రభావం మన పెట్రోల్ ధరల నుంచి మన ఎగుమతుల వరకు ఎలా పాకుతుందో మనం చూశాం. ఇదంతా మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఇంతగా ఒకరితో ఒకరు ముడిపడి ఉన్న ఈ ప్రపంచంలో ఒక దేశం తన ఆర్థిక భవిష్యత్తును నిజంగా ఎంతవరకు తన చేతుల్లో ఉంచుకోగలదు? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.